వెల్కమ్ బ్యాక్. చెస్ చరిత్రలో రేపు అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఏపీ లేడీ కోనేరు హంపీతో నాగ్పూర్ టీనేజర్ దివ్యా దేశ్ముఖ్ తలపడనుంది. ఇద్దరు భారతీయుల చదరంగం సంబరం కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ప్రపంచ చదరంగ బోర్డుపై ఎత్తులు పై ఎత్తులతో ఎంతో ఎత్తుకు ఎదుగుతున్న భారత ప్లేయర్లు మరో అరుదైన ఘట్టం ఆవిష్కరించారు. ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ ఇద్దరు భారతీయుల మధ్య జరగబోతూ ఉండడం యావత్ క్రీడా ప్రపంచంలో ఆసక్తి రేపుతోంది. ఈ ఇద్దరు ఫైనలిస్టుల్లో ఒకరు తెలుగు బిడ్డ కోనేరు హంపి అయితే మరొకరు నాగ్పూర్ టీనేజ్ సెన్సేషన్ దివ్యా దేశ్ముఖ్. పదిహేనేళ్లకి గ్రాండ్ మాస్టర్ గా అవతరించి రికార్డు సృష్టించిన హంపి ఇప్పుడు 38 ఏళ్ల వయసులో తనకంటే సగం వయసున్న స్వదేశీ ప్రత్యర్థి 19 ఏళ్ల దివ్యా దేశ్ముఖ్ తో తలపడబోతోంది. దివ్యా దేశ్ముఖ్ ఇటీవలే కాలంలో అద్భుత విజయాలు సాధిస్తూ వస్తోంది. ఈ టోర్నమెంట్ ఫైనల్ కు చేరడం ద్వారా వచ్చే ఏడాది జరగబోతున్న ప్రపంచ మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ కు ఇద్దరు అర్హత పొందారు. వరల్డ్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన వారు వరల్డ్ ఛాంపియన్షిప్ లో చైనా ప్లేయర్ జువెన్జెన్ తో తలపడతారు. మన తెలుగు బిడ్డ చెస్ ప్లేయర్ అయిన కోనేరు హంపి గారు నిన్న చైనా మీద సెమీఫైనల్లో గెలిచి ఫైనల్కి చేరుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున స్పోర్ట్స్ అథారిటీ తరఫున కోనేరు హంపి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జార్జియాలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో గెలవాలని, గెలిచి ఈ దేశానికి రాష్ట్రానికి ఖ్యాతిని తీసుకొని రావాలని చెప్పి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆమెకి విన్నవించుకుంటూ ఈరోజు మన రాష్ట్రానికి మన దేశానికి ఖ్యాతి తీసుకొని వస్తున్న హంపి గారికి శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఇక ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ శనివారం నుంచి జరగబోతోంది. హంపి దివ్యా దేశ్ముఖ్ మధ్య 2 క్లాసికల్ గేమ్స్ జరుగుతాయి. ఇందులో ఒక గేమ్ శనివారం, మరో గేమ్ ఆదివారం జరుగుతాయి. అవసరమైన పక్షంలో టై బ్రేక్స్ సోమవారం జరుగుతాయి. క్లాసికల్ గేమ్ 120 నిమిషాలు జరుగుతుంది, అంటే 2 గంటలు. ఇందులో మొదటిది 40 మూవ్స్ వేయడానికి గంటన్నర సమయం, అంటే 90 నిమిషాలు ఇస్తారు. మిగిలిన గేమ్ కు అరగంట సమయం ఉంటుంది. టై బ్రేక్ లో 10 నిమిషాల చొప్పున 2 ర్యాపిడ్ గేమ్స్ ఉంటాయి. ఫైనల్ గేమ్ టై అయిన పక్షంలో 2 5 నిమిషాల ర్యాపిడ్ గేమ్స్ జరుగుతాయి. ఇందులోనూ టై అయితే 3 నిమిషాల చొప్పున 2 బ్లిట్జ్ గేమ్స్ జరుగుతాయి. అప్పటికి విజేత తేలకపోతే గెలుపెవరిదో తేలేదాకా గేమ్ ను కొనసాగిస్తారు. విజేతకు 41.6 లక్షల రూపాయలు, రన్నర్ అప్ కు 29.1 లక్ష రూపాయల ప్రైజ్ మనీ లభిస్తుంది.